అందరికీ నమస్తే. ఈరోజు ఈ అసెట్‌ని చేద్దాం. దీని నేమ్ వచ్చేసి నేను క్వాంటమ్ యాక్సెస్ కీ అని నేమ్ పెట్టాను. ఈ మోడలింగ్‌ని చేద్దాం. మొత్తం సీన్ అంతా క్రియేట్ చేసేద్దాం. అయితే ముందుగా దీన్ని సాలిడ్ వ్యూలో వీటన్నిటిని ఒక కలెక్షన్‌లోకి మూవ్ చేసేస్తున్నాను. కెమెరా అవసరం లేదు. వీటన్నిటిని న్యూ కలెక్షన్ ఇది మెయిన్ అయితే దీన్ని హైడ్ చేసేస్తున్నా. ఇది కూడా మెయిన్ ఈ కలెక్షన్ కూడా హైడ్ చేసేద్దాం. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మెష్‌లో నుంచి సింగిల్ వర్టెక్స్ యాడ్ సింగిల్ వర్టెక్స్‌ని తీసుకుంటున్నాను నేను. ఫ్రంట్ వ్యూ నుంచి వర్టెక్స్ మోడ్‌లో దీన్ని మూవ్ చేస్తున్న వర్టెక్స్‌ని GXEZ మళ్ళీ ఎక్స్ట్రూడ్ అంటే ఎక్స్ట్రూడ్ మీకు తెలుసు కదా. ఎక్స్ట్రూడ్ EZ మళ్ళీ EX లేదు కొంచెం పైన మూవ్ చేద్దాం. EZ EX EZ EX కొంచెం పైనకి ఈ రెండింటిని కూడా పైన మూవ్ చేద్దాం. నేను ఇలా క్రియేట్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టుగా కూడా ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. తర్వాత కిందికి మూవ్ చేసి EX EZ కొంచెం పైనకి మళ్ళీ EX కొంచెం లోపలికి మూవ్ చేసేద్దాం. కీ కదా. తర్వాత పైనకి మూవ్ చేసేసి మళ్ళీ EX EZ EX మళ్ళీ EZ EX EZ ఇంకొంచెం వీటిని పైనకి మూవ్ చేద్దాం ఈ విధంగా. తర్వాత కొంచెం క్రాస్లో X మళ్ళీ EZ EX నేను మొత్తం ఎక్స్ట్రూడ్ చేసి మోడలింగ్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి. అది కూడా ఓన్లీ సింగిల్ వర్టెక్స్తో చేస్తున్నాను. మళ్ళీ EX ఇక్కడ వరకు తీసుకొచ్చేస్తా. కొంచెం క్రాస్లో తీసుకుందాం. మళ్ళీ EZ EX ఇక్కడ వరకు మూవ్ చేద్దాం. తర్వాత EZ ఈ వర్టెక్స్ని అయితే పైవట్ పాయింట్ని నేను 3D కర్సర్కి చేంజ్ చేసి SZ ప్రెస్ చేస్తే అది 3D కర్సర్కి అలైన్ అవుతుంది వర్టెక్స్ అనేది. ఇప్పుడు దీనికి సాడిఫై కాదు స్క్రూ మాడిఫైర్ని యాడ్ చేసుకోవాలి. స్క్రూ అయితే యాంగిల్ అనేది చేంజ్ చేయాలి. X యాక్సిస్లో చేసాం కదా మనం మొత్తం ఎక్స్ట్రూడ్ కదా. ఎక్స్ట్రూడ్ కూడా అయితే ఇక్కడ X పెట్టుకోవాలి యాంగిల్. ఇన్సైడ్ ఫేసెస్ అన్నీ కూడా బయట కనిపిస్తున్నాయి, బయటకు వైపు వచ్చాయి. లోపల ఫేసెస్ ఏమో లోపలికి వెళ్ళిపోయాయి. కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ నార్మల్స్ ఉన్నాయి కదా. నార్మల్స్లో క్యాలిక్యులేట్ ఆర్డర్ని టిక్ చేసుకోవాలి. నార్మల్ అవుతాయి. మరి ఇక్కడ 16 వర్సెసే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక 42 తీసుకుందాం. సో స్మూత్గా రావడం కోసం
ఇంకొంచెం స్మూత్గా తీసుకున్నా సరే, ఎందుకంటే మనం ఓన్లీ దీన్నే యూజ్ చేస్తున్నాం కదా స్క్రూ మాడిఫైయర్ని. లేదు 42 ఓకే, తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. దీనికి బెవెల్ మాడిఫైయర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ షేడింగ్లో హార్డ్ అండ్ నార్మల్స్కి టిక్ చేసుకోవాలి షేడింగ్ స్మూత్ కోసం. అయితే మళ్ళీ ఫ్రంట్ వ్యూ నుంచి ఎడిట్ మోడ్లో ఇక్కడ ఈ వర్టెక్స్ సెలెక్ట్ చేసుకొని Ctrl+Shift+B ప్రెస్ చేసి బెవెల్ ఇస్తున్నాను. దీన్ని ఇంకొంచెం GX యాక్సిస్లో మూవ్ చేద్దాం. సరిపోతుంది ఇంత. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొంచెం ఇక్కడ ఎడిట్ మోడ్లో ఈ వర్డ్సెస్ని Ctrl+X ప్రెస్ చేసి డిజాల్వ్ చేసేద్దాం, అవసరం లేదు ఇవి. సరిపోతుంది ఇంత. ఇప్పుడు దీన్ని అప్లై చేసేద్దాం మాడిఫైయర్ని. Ctrl+A స్క్రూ మాడిఫైయర్ని అప్లై చేస్తున్నాను నేను. ఎడిట్ మోడ్లో ఈ ఫేసెస్ ఉన్నాయి కదా, వీటిని సెలెక్ట్ చేసుకొని Shift+D ప్రెస్ చేసి డూప్లికేట్ చేశాను. P ప్రెస్ చేసి సపరేట్ చేస్తున్నా. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మోడ్లో ఇక్కడ ఒక ఎడ్జ్ లూప్ని యాడ్ చేసి ఇక్కడ మూవ్ చేసుకోవాలి. నేను ఇలా డిజైన్ చేస్తున్నాను, మీకు నచ్చినట్టు కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఈ ఫేసెస్ ఉన్నాయి కదా, ఓకే, ఈ ఫేసెస్ ఏం చేంజ్ చేయకుండా వర్టెక్స్ మోడ్లో ఈ వర్సెస్ని సెలెక్ట్ చేస్తున్నాను నేను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ O ప్రెస్ చేసి మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఈ మెనూ వస్తుంది. దీంట్లో కాన్స్టాంట్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు వీటిని సెలెక్ట్ చేసుకొని GX 3D కర్సర్ పైవట్ పాయింట్ తీసేసి మీడియన్ పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి, GX. ఈ విధంగా కొంచెం తర్వాత మళ్ళీ GX మౌస్ మిడిల్ బటన్ని స్క్రోల్ చేస్తున్నాను నేను. స్క్రోల్ చేసి ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ GX ఈ విధంగా ఇలా చేశా కదా. తర్వాత దీనికి ఏం చేద్దామంటే సాలిడిఫై మాడిఫైయర్ని యాడ్ చేద్దాం. బెవెల్ పైన ఉండాలి. ఇది థిక్నెస్ అనేది మైనస్లో ఇంక్రీజ్ చేసుకుందాం. అయితే బెవెల్ మాడిఫైయర్ ఇది అమౌంట్ అనేది చాలా ఎక్కువ ఉంది, దీన్ని తగ్గించాలి. 0.01. తర్వాత థిక్నెస్ని కూడా తగ్గిద్దాం, ఇంత సరిపోతుంది. ఇప్పుడు ఎడిట్ మోడ్లో ఈ వర్సెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జ్ లూప్స్ని ఓని ప్రెస్ చేసి ఆఫ్ చేస్తున్నాను నేను. ప్రొఫెషనల్ ఎడిటింగ్ని V ప్రెస్ చేసి సపరేట్ చేసేసాను. మళ్ళీ V ప్రెస్ చేసి సపరేట్ చేసేసుకోవాలి. అప్పుడు బెవెల్ అనేది మనకి కనిపిస్తున్నది. అయితే బెవెల్ని కొంచెం ఇంక్రీజ్ చేద్దాం, 0.03 సరిపోతుంది. అయితే ఇప్పుడు ఎడిట్ మోడ్లో ఇక్కడ కూడా ఎడ్జెస్ కనిపించడం కోసం ఈ సాలిడిఫై మాడిఫైయర్కి ఇక్కడ టిక్ చేసుకోవాలి. ఎడిట్ మోడ్లో ఈ ఫేస్ ఉంది కదా, ఈ 2 ఫేసెస్ని నేను డిలీట్ చేసేస్తున్నాను. తర్వాత ఇది డిలీట్. తర్వాత ఇక్కడ SX0 అలైన్ చేశాను X యాక్సిస్లో. మళ్ళీ Ctrl+B ప్రెస్ చేసి బెవెల్ ఇస్తున్నా. ఇక్కడ బెవెల్ ఇచ్చి ఈ పైన ఉన్న ఫేసెస్ని కింద ఉన్న ఫేసెస్ని డీసెలెక్ట్ చేసేసి ఇక్కడ డీసెలెక్ట్ చేసేసేయాలి. డిలీట్. తర్వాత దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ 2 ఎడ్జ్ లూప్స్ని యాడ్ చేసేసి SX అలాగే SX GX వీటిని కూడా బెవెల్ ఇస్తున్నాను నేను. వీటికి బెవెల్ ఇచ్చి ఫ్రంట్ వ్యూ నుంచి ఈ ఫేసెస్ని డీసెలెక్ట్ చేస్తున్నా. 1 2 3 4 5 1 2 3 4 5 ఓకే, డిలీట్. అయితే టాప్ వ్యూ నుంచి చూద్దాం. ఓకే, ఇంకా మీరు డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు.
నేను ఇంత ఇస్తున్నాను. వీటిని సెలెక్ట్ చేసుకొని పీ ప్రెస్ చేసి సపరేట్ చేసేసాను దీన్ని. ఇప్పుడు దీనికి థిక్నెస్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఇంత సరిపోతుంది. దీని థిక్నెస్ని తగ్గిద్దాం. దీన్ని కూడా ఇంకొంచెం తగ్గిద్దాం. ఓకే, సరిపోయింది. ఇప్పుడు ఎడిట్ మోడ్లో అన్నిటి సెలెక్ట్ చేసుకొని ఇటువైపు కూడా సేమ్ డీటెయిల్స్ రావాలి కాబట్టి ఇక్కడ మెష్లోకి వెళ్ళి సిమెట్రైజ్ పైన క్లిక్ చేస్తే మనకి 2 సైడ్స్ క్లిక్ అవుతుంది, సిమెట్రైజ్ అయిపోతుంది. ఎందుకంటే F9 ప్రెస్ చేస్తాను. F9 -y to +y చేశాను నేను. తర్వాత దీన్ని కూడా సేమ్ ఎడిట్ మోడ్లో మెష్ సిమెట్రైజ్, అటువైపు ఇటువైపు డీటెయిల్స్ వచ్చేసాయి. ఇంకేమైనా డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు మనం కావాలంటే. ఏం చేద్దామంటే ఇక్కడ ఐ ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేసి ఎక్స్ ప్రెస్ చేసి డిలీట్ చేసేద్దాం. ఇక్కడ కూడా ఐ డిలీట్. మళ్ళీ క్యూ సిమెట్రైజ్ చేసేసాను. నేను క్విక్ ఫేవరెట్స్లో యాడ్ చేశాను నేను దాన్ని. తర్వాత ఇక్కడ కూడా యాడ్ చేద్దాం ఒక డీటెయిల్ని. SX0 Ctrl B, ఈ ఫేసెస్ని డీసెలెక్ట్ చేస్తున్నా. ఎక్స్ డిలీట్, మళ్ళీ క్యూ సిమెట్రైజ్. ఓకే, సరిపోయింది. ఇప్పుడు దీనికి మెటీరియల్ యాడ్ చేద్దాం. మెటీరియల్స్ వచ్చేసి అన్నిటిని కలిపి న్యూ Ctrl L లింక్ మెటీరియల్స్ అంటే ఒకదానికి యాడ్ చేస్తే అన్నిటికీ రావాలి కాబట్టి మెటీరియల్ ప్రివ్యూ. ఇక్కడ మెటాలిక్ని కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఈ విధంగా కొంచెం గ్రేని కొంచెం గ్రేగా మార్చేసా. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మోడ్లో ఈ ఫేసెస్ ఉన్నాయి కదా, ఈ ఫేసెస్ సెలెక్ట్ చేసుకొని Shift D ప్రెస్ చేసి డూప్లికేట్ చేశాను. పీ ప్రెస్ చేసి సపరేట్ చేసుకోవాలి. ఈ ఫేసెస్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మోడ్లో అన్నిటి సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్లోకి వెళ్ళి చెకర్ డీసెలెక్ట్ని సెలెక్ట్ చేస్తే మనకు ఈ విధంగా నేను F9 ప్రెస్ చేసి ఇక్కడ చేంజ్ చేశాను వాల్యూస్ని. సెలెక్టర్లో 5 ఫేసెస్ సెలెక్టర్లో ఉండాలని, ఒక ఫేస్ మాత్రం డీసెలెక్ట్ ఉండాలని ఇక్కడ సెట్ చేశాను. కాబట్టి సేమ్ ఆ విధంగానే ఇక్కడ సెలెక్ట్ అయ్యాయి. అయితే Ctrl I ఇన్వర్ట్ సెలెక్షన్, ఈ ఫేసెస్ని డిలీట్ చేసేసా. తర్వాత వీటిని ఇక్కడ ఎడ్జ్ని యాడ్ చేసుకోవాలి ముందుగానే. Ctrl R ప్రెస్ చేసి ఒక ఎడ్జ్ని యాడ్ చేసి Ctrl B బెవెల్ ఇస్తున్నాను. ఇంత ఇన్వర్ట్ సెలెక్షన్, ఫేస్ మోడ్లో ఇన్వర్ట్ సెలెక్షన్, డిలీట్ ఫేసెస్, మళ్ళీ సేమ్ అలాగే సెట్ చేస్తున్నాను. సెలెక్ట్లోకి వెళ్ళి చెకర్ డీసెలెక్ట్, ఇన్వర్ట్ సెలెక్షన్, Ctrl I లేదా డిలీట్ ఫేసెస్, వీటిని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేశాను. అయితే దీంట్లో బెవెల్ మాడిఫై వాల్యూని తగ్గిస్తున్నాను 0.2. దీనికి మెటీరియల్ని వేరే తీసుకుందాం. న్యూ పైన క్లిక్ చేసి యాడ్ చేశాను. తర్వాత ఎమిషన్లో 6ని యాడ్ చేద్దాం. 6 లేదా 5 లేదా 4 సరిపోతుంది. సరిపోయింది. ఇంకొంచెం గ్రేగా మారుద్దాం. ఇప్పుడు Shift A ప్రెస్ చేసి నేను ప్లేన్ తీసుకుంటున్నాను. కింద GBZ ఇక్కడ స్నాప్ చేస్తున్నాను. స్కేల్ అప్, దీనికి కూడా ఒక మెటీరియల్ యాడ్ చేద్దాం. రఫ్నెస్ని ఇంక్రీజ్ చేద్దాం. కొంచెం బ్లాక్ కాకుండా కొంచెం గ్రేలోకి తీసుకొచ్చేసి Shift A ప్రెస్ చేసి ప్లేన్ యాక్సెస్ని లైట్లో నుంచి ఏరియా లైట్ని తీసుకోవాలి. పైనకు మూవ్ చేస్తున్నాను. XX లేదా ఇక్కడ మూవ్ చేసేసి Ctrl Shift T ప్రెస్ చేస్తే మనం ఈ లైట్ యొక్క ఫోకస్ని ఆబ్జెక్ట్ పైకి సెట్ చేయొచ్చు. Shift T. ఇప్పుడు కెమెరాని ఈ వ్యూకి సెట్ చేద్దాం. ఆల్రెడీ దీంట్లో ఒక లైట్ ఉంది కదా, ఈ లైట్ దీనిది ఇంతకుముందు దాంది. అయితే ఏం చేద్దామంటే దీన్ని మొత్తం రెండంటి కూడా ఆఫ్ చేసేద్దాం దాంది. ఇప్పుడు కెమెరా సెలెక్ట్ చేసుకొని ఈ వ్యూలో సెట్ చేద్దాము. Ctrl Alt 0 ఈ విధంగా సెట్ చేసేసి మనం కొంచెం ఫస్ట్ వచ్చేసింది కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఓకే, పర్వాలేదు. సేమ్ అలాగే వచ్చింది. కొంచెం చేంజ్ చేసేసాను డిజైన్ని.
పర్వాలేదు. మీకు ప్రాసెస్ తెలిసింది కదా ఎలా చేసామో, అది తెలిస్తే చాలు. ఈ లైట్ వాల్యూని ఇంకొంచెం ఇంక్రీజ్ చేద్దాం. పవర్ వాల్యూని ఒక 100 తీసుకుందాం. 100 వద్దు, 60. ఓకే. ఇక్కడ దీని వాల్యూ రఫ్నెస్ కొంచెం దీన్ని ఇటువైపు మూవ్ చేసి షిఫ్ట్ టీ. ఓకే. సరిపోయింది. హాయ్ నరసింహ. ఇది దీని యొక్క కలర్ కొంచెం చేంజ్ చేద్దాం. దీనిది కూడా కొంచెం కలర్ రఫ్నెస్ని ఇంక్రీజ్ చేద్దాం కొంచెం, అది దీనిపైన పడే విధంగా. దీని యొక్క షాడో ఉంది కదా, ఈ లైట్స్ కానీ ఇది కానీ, దీనిది స్ప్రెడ్ కొంచెం పైనకు మూవ్ చేద్దాం. ఇది ఇక్కడ 100 షిఫ్ట్ టీ. కన్స్ట్రెంట్ని యాడ్ చేసేద్దాం, లేకపోతే ట్రాక్టివ్ కన్స్ట్రెంట్ ఇది. ఇప్పుడు ఎటువైపు అయినా మూవ్ చేసుకోవచ్చు. అయితే దీని యొక్క రఫ్నెస్ అనేది చాలా ఇంక్రీజ్ చేసాం మనం. ఇంత సరిపోతుంది. షిఫ్ట్ డి. ఇది కాదు, ఈ లైట్ ముందుగా మెటాలిక్ కాదు, రఫ్నెస్ని ఇంక్రీజ్ చేస్తున్నా కొంచెం. ఇక్కడ నేను 150 పెట్టాను, 10 సరిపోతుంది. సైకిల్స్ సేమ్ సెట్టింగ్, సైకిల్స్ జీపీయూ, తర్వాత 10 డినైజ్లో 0.01 మ్యాక్సిమం శాంపిల్స్ 10 తీసుకున్నాను. కలర్ మేనేజ్మెంట్లో ఫిల్మిక్ తీసుకున్నాను. జీ ఈ వైపు మూవ్ చేద్దాం ఈ విధంగా. తర్వాత షిఫ్ట్ డి ఈ వైపు మూవ్ చేద్దాం. అయితే దీని యొక్క పవర్ని తగ్గిద్దాం. ఇక్కడ 60, 20 లేదా 10 అయినా ఓకే, బాగానే కనిపిస్తుంది. దీని యొక్క రఫ్నెస్ని ఇంక్రీజ్ చేద్దాం. ఇంక్రీజ్ కాదు, డిక్రీజ్ చేద్దాం. కొంచెం మెటాలిక్ యాడ్ చేద్దాం దీనికి, ఇంకొంచెం మెటాలిక్. సరిపోతుంది ఇది. ఓకే, కంప్లీట్ అయిపోయింది. దీన్ని రెండర్ చేసేద్దాం. ఇమేజ్ ఎడిటర్, రెండర్ రిజల్ట్, F12 వచ్చేసి షార్ట్ కట్. రెండర్ అయిపోయింది. ఇంకా ప్లేన్ ఇక్కడ కనిపిస్తుంది, కొంచెం పెద్ద తీసుకుందాం. అంటే ప్లేన్ ఇక్కడ కనిపిస్తుంది అంటే మనకి దీని కెమెరా యొక్క స్టార్టింగ్ క్లిప్ పార్ట్ 0.01, సారీ F12. రెండర్లో ఏదైనా ఆఫ్లో ఉందా? క్యూబ్, ఈ కలెక్షన్, ఈ క్యూబ్ని యాడ్ చేసేద్దాం. ఇప్పుడు చూద్దాం. F12 క్యూబ్ ఆన్లో ఉండడం వల్ల అక్కడ క్యూబ్ అనేది కూడా వచ్చేసింది. ఓకే, దీన్ని సేవ్ చేసేసుకోవాలి. ఆల్టెస్ లేదా ఇక్కడ వెళ్ళి కూడా సేవ్ చేసుకోవచ్చు. సేవ్ ఆల్టెస్ నేను యూజ్ చేసింది. రెండర్డ్ జేపీజీ. ఓకే, అయిపోయింది. హాయ్ నరసింహ. ఈ ప్రాజెక్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? కంప్లీట్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. కొత్త చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను, ప్రతిరోజు రాత్రి 8 గంటలకు లైవ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. సరే, మరి మీకు ఏం డౌట్స్ లేవని అనుకుంటున్నాను. దీంట్లో మళ్ళీ రేపు లైవ్లో కలుద్దాం. డైలీ వీడియోస్ పెట్టు అక్క అంటే ఏం వీడియోస్ అంటే లైవ్ పెడుతున్నాను కదా, లైవ్ పెడుతున్నాను. ఇంకా ఏం వీడియోస్? షార్ట్స్ కూడా పెడుతున్నాను కదా.
అంటే లైవ్‌లోనే చెప్తాను. ఇంకా ఫుల్ వీడియో అంటూ ఏం లేదు. లైవే చెప్తాను. మీరు లైవ్‌కి అటెండ్ అయినా ఓకే. మళ్ళీ తర్వాత కూడా చూసుకోవచ్చు మీరు ఇదే. ఎందుకు ఫుల్ వీడియో అడుగుతున్నారు? అర్థం కాలేదు నాకు. లైవ్‌లో అయినా, వీడియోలో అయినా సేమే కదా చెప్పేది? ఇప్పుడు మొత్తం చెప్పేసాను కదా! వీడియో ఈ 20 మినిట్స్‌లో అయిపోయిందిది. మరి ఇంకేం వీడియోస్ అడుగుతున్నారు మీరు? అర్థం కాలేదు మీరు అడిగేది. ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కూడా చెప్తాను. నేను ఒక్కొక్క లెవెల్ చెప్తున్నాను కదా! అంటే ఇప్పుడు బిగినర్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఎవరైనా నా ఛానెల్‌ని చూస్తే నేర్చుకున్నాను. నా ఛానెల్ ద్వారా వాళ్ళు నేర్చుకున్నాను అనే ఫీలింగ్ వాళ్ళకి రావాలి కాబట్టి నేను ఒక్కొక్క లెవెల్ చెప్తున్నాను. ఇప్పటివరకి మనం బేసిక్స్ బిగినర్స్ కోసమని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసాము. ఇప్పుడు కొంచెం యానిమేషన్ కూడా చేస్తున్నాము. తర్వాత అలా లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాను. పెంచుతూ వెళ్తాను. నా లైవ్స్ ఫాలో అవ్వండి. మీకు వస్తూ ఉంటాయి. నా ఛానెల్‌కొచ్చిన బిగినర్స్ నాది చూస్తే వచ్చింది అనుకోవాలి అన్నీ. ఆ విధంగా ఒక్కొక్క లెవెల్‌ని పెంచుతూ వస్తున్నా. సరే మరి రేపు లైవ్‌లో కలుద్దాం. ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ కలుద్దాం రేపు లైవ్‌లో.